ఏపీ తెలంగాణ జలజగడాలు ఈనాటివి కావు. ఏదో ఒక సమస్య అడ్డు తగులుతూనే ఉంది. నీటి యాజమాన్య బోర్డులు పరిష్కరించలేకపోతున్నాయి. అటు కేంద్రం కూడా చెక్ పెట్టడం లేదు. పాత వివాదాలు అలా రగులుతుండగానే తాజాగా బనకచర్ల బాంబు పేలింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే సముద్రంలో వృధాగా పోయే నీటినే తరలిస్తున్నామన్నది ఏపీ వాదన. ఇంతకీ నీటి పంపకాలపై శాశ్వత ప్రాతిపదికన నిర్ణయాలుంటాయా? ఇది మనం గ్యాప్ పెంచుకోవడం, దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు. మీరు ఢిల్లీలో మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు. కాబట్టి మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక 555 టీఎంసీల నీళ్ళు వస్తాయి. దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ రెండింటికి మీరు క్లియర్గా అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్ళు మీరు ఎన్ని తీసుకపోయినా మాకు అభ్యంతరం లేదు. రైట్, ఇది తెలంగాణ క్లియర్ కట్ సూచన. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు ఏపీ ఎన్ఓసీ ఇస్తే ఆ రాష్ట్రం కట్టుకునే ప్రాజెక్టులకు అడ్డు చెప్పబోం. ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట. బట్ రెండు రాష్ట్రాలకు వారి వారి ప్రయోజనాలు ఇంపార్టెంట్. అందుకే ఈ జల వివాదాలు తీరటం లేదు. కానీ ఒక మార్గం ఉంది. అదేంటో డీకోడ్ చేద్దాం. ఏపీ తెలంగాణ మధ్య నీటి వాటాలు పంపకం అంటే అదో పెద్ద సబ్జెక్టే. ఉన్నవి 2 నదులే, కానీ 1,00,000 సవాళ్లు, చిక్కుముడులున్నాయి. ఈ నీటి వాటాల చుట్టూ రాజకీయ అంశాలు, చట్టపరమైన విషయాలు, టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ సంక్లిష్టంగా ఉన్నాయి. ఒకటి కాదు, 2 కాదు, తవ్వుతూ వెళితే అంతా సమస్యలే. ఒక్కదానికి పరిష్కారం లేదు. బేసిన్లు, బేషజాలు అన్ని కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒకరి ప్రతిపాదన మరొకరికి సెట్ కాదు. ఒకరు మీటింగ్ కు వెళితే మరొకరు వెళ్లరు. తగువ తీర్చాల్సిన కేంద్రం చొరవ చూపదు. రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ల చేతుల్లో సంపూర్ణ అధికారం లేదు. ఇది లేటెస్ట్ సిట్యుయేషన్. ఇప్పుడు బనకచర్ల వ్యవహారంతో పంచాయతీ ఢిల్లీ దాకా వెళ్ళింది. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ, ఏపీ మీదుగా ప్రవహిస్తూ చివరికి సముద్రంలో కలుస్తాయి. ఈ 2 నదుల నీటి పంపకాలే గత కొన్నేళ్లుగా పరిస్థితి మారిపోయేలా చేశాయి. ఏపీ పునర్విభజన చట్టంలో క్లియర్ కట్ గా మ్యాటర్ పంపకాలకు సరైన దారి లేకుండా పోయింది. 2 రాష్ట్రాల్లోనూ రాజకీయంగా సున్నితమైన పరిస్థితులున్నాయి. నీళ్ల చుట్టూ భావోద్వేగాలున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలంటూ తెలంగాణ ఉద్యమం జరిగి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అటు న్యాయమైన వాటా కావాలంటూ ఏపీ అంటోంది. ఆ 2 నదులు తెలంగాణలోనే ఎక్కువ శాతం ప్రవహిస్తాయి కాబట్టి మెజార్టీ వాటా కావాలంటోంది. సో ఈ సమస్య అక్కడికి ఆగిపోయింది. సీన్ కట్ చేస్తే లేటెస్ట్ గా బనకచర్ల వ్యవహారం పెద్ద దుమారంగా మారిపోయింది. ఏపీ 80,000 కోట్లతో గోదావరి బనకచర్ల ప్రాజెక్టును చేపట్టింది. దీని ద్వారా పోలవరం నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు 200 నుంచి 400 టీఎంసీ నీటిని సాగు, తాగునీటి కోసం మళ్లించాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు తెలంగాణకు గోదావరి, కృష్ణా నీటి వాటాలను తగ్గిస్తుందని, విభజన చట్టం సెక్షన్ 84, 85, 87 ను ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తోంది. పైగా ఈ ప్రాజెక్టుకు కేంద్రం 50% నిధులివ్వటం, జీఆర్ఎంబీ అనుమతి లేకుండా ముందుకు సాగటంపై తెలంగాణ తీవ్ర అసంతృప్తితో ఉంది. అటు ఏపీ మాత్రం వరద నీటినే వినియోగిస్తామని, తెలంగాణ హక్కులకు భంగం కలగదని వాదిస్తోంది. సీన్ కట్ చేస్తే జూన్ 18న తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సీఎం రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రితో భేటీలు కూడా జరిపారు. బనకచర్ల వద్దే వద్దని వాదించారు. కాళేశ్వరం ఫెయిల్ అయిపోయిందని, నీళ్లు ఎత్తిపోసుకునే పరిస్థితి లేదని, అలాంటప్పుడు గోదావరి నీటికి అడ్డుకట్ట ఎక్కడిదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు గోదావరి బేసిన్పై 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో పరివాహక ప్రాంతం ప్రకారం 555 టీఎంసీల నీళ్లొస్తాయని, తాము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటామని, ఆ రెండింటికి ఏపీ సీఎం ఎన్ఓసీ ఇచ్చి ఆ తరువాత సముద్రంలోకి వెళ్లే నీటిని ఎంత తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదంటున్నారు. మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీలు,
కృష్ణా బేసిన్లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక 555 టీఎంసీల నీళ్ళు వస్తాయి. దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ రెండింటికి మీరు క్లియర్గా అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత ఎన్ని సముద్రంలోకి పోయే నీళ్ళు మీరు ఎన్ని తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు. 3000 మీరు ఎన్నైనా తీసుకెళ్ళండి. ఓ 1000 టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద, ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో బనకచెర్లపై మాట్లాడారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం ఉండదని, సముద్రంలోకి వెళ్లే నీటిని కరువు ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తాను ఏనాడు వ్యతిరేకించలేదని, గోదావరి ఒక్కటే తెలుగు ప్రజలకు శ్రీరామ రక్ష అన్నారు. గోదావరి నీళ్లున్నాయి, మీరు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం. అది ఎవరికి నష్టం లేదు. ఇంకొక పక్క కృష్ణాలో నీళ్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు. మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. అది కంటిన్యూ చేద్దాం. కొత్త ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేటు ఇది ఉంటుంది, అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే. ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టాలని, తెలంగాణలోని కరువు ప్రాంతాలకు కూడా గోదావరి నీటిని తరలించుకోవచ్చంటున్నారు. సో ఎవరి వర్షన్ వారిదే. అయితే ఈ మొత్తం మ్యాటర్లు మాట్లాడకపోతే రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం రెండు వైపులా రాజకీయ పార్టీలకు కనిపిస్తోంది. అందుకే కథ చాలా దూరం వెళుతోంది. పరిష్కారానికి మాత్రం రోడ్ మ్యాప్ ఏర్పడటం లేదు. ఇది కేంద్రంతోనే సాధ్యం. సరిహద్దులు పంచుకునే అన్ని రాష్ట్రాలు, అంతెందుకు అన్ని దేశాల మధ్య కూడా జలజగడాలున్నాయి. కానీ ఇందులో పరిష్కారం అన్నది చాలా కీలకం. ఏకాభిప్రాయం రావడం చాలా కష్టం. అలాంటప్పుడే కేంద్ర ప్రభుత్వం రివర్ మేనేజ్మెంట్ బోర్డులు చొరవ తీసుకుని సమస్యకు పరిష్కారం చూపాలి. పర్మనెంట్ రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేయాలి. మరి వాస్తవంగా ఏం జరుగుతోంది? రెండు రాష్ట్రాల మధ్య ఎన్నాళ్ళీ జలజగడాలు? కృష్ణా గోదావరి నదుల నుంచి ఏటా సగటున సముద్రంలో ఎన్ని నీళ్లు కలుస్తున్నాయి? ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం లేకపోయినా ఒక ఐడియా మాత్రం ఉంది. గోదావరి నది నుంచి ఏటా సగటున 2000 టీఎంసీలు, అలాగే కృష్ణా నుంచి యావరేజ్ గా 500 నుంచి 1000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందన్న లెక్కలైతే ఉన్నాయి. అసలు సమస్య ఏంటో తెలుసా? అసలు కృష్ణా గోదావరి జలాలపై ఖచ్చితమైన లెక్కలు లేకపోవడమే. అన్ని గాల్లో లెక్కలే. నికర జలాలు, వరద జలాలు, మిగులు జలాలెంతో అంతా ఓ కన్ఫ్యూజనే. ఇప్పటికీ తేలని మిస్టరీ. అదే అసలైన ట్విస్ట్. ఆ లెక్కలు తేలకుండానే వరద, నికర, మిగులు జలాలంటూ వాద ప్రతివాదాలు నడుస్తున్న పరిస్థితి. తెలుగు ప్రాంతాలు ఒక రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు 1956లో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ద్వారా తెలంగాణకు నీటి వనరుల వినియోగంలో సమాన హక్కులు కల్పిస్తామని నాడు హామీ వచ్చింది. అయితే ఈ ఒప్పందం అమలు కాలేదన్నది తెలంగాణ నేతల ఆరోపణ. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నీటి వాటాలపై స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో వివాదాలు తీవ్రమయ్యాయి. రెండు రాష్ట్రాలు అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నాయని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి. కృష్ణా గోదావరి ఈ రెండు నదులు తెలుగు రాష్ట్రాలకు చాలా కీలకం. సాగునీటి వనరులు కూడా ఇవే. కృష్ణా నది నీటి వాటాలపై 34:66 తాత్కాలిక ఒప్పందం. అయితే దీన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. కృష్ణానది నీటి వాటాలు, పంపకాలు, అభ్యంతరాలేంటో ఇప్పుడు చూద్దాం. బచావత్ ట్రిబ్యునల్ 1969 ప్రకారం కృష్ణా నదిలో 811 టీఎంసీ నీటిని నాటి ఉమ్మడి ఏపీకి కేటాయించింది.
ఇందులో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల రేషియోలో విభజించారు. ఇది సాగు విస్తీర్ణం ఆధారంగా జరిగింది. విభజన తర్వాత 2015లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సమావేశంలో 34:66 రేషియోలో నీటి వాటాలపై తాత్కాలిక ఒప్పందం జరిగింది. దీనిని ప్రతి సంవత్సరం సమీక్షించాలని నాడు నిర్ణయించారు. అయితే తెలంగాణ మాత్రం 68.5% కృష్ణా బేసిన్ క్యాచ్మెంట్ ఏరియా తమ రాష్ట్రంలో ఉందని, 811 టీఎంసీలో 555 టీఎంసీల నీళ్లు తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తుంది. అటు ఏపీ మాత్రం తమకు ఇప్పటికీ అభివృద్ధి చేసిన సాగు ప్రాంతాలు అంటే కమాండ్ ఏరియా సేఫ్టీ కోసం 66% వాటా కొనసాగాలని వాదిస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు కాల్వ ద్వారా ఏపీ రోజుకు 6 నుంచి 8 టీఎంసీల అదనపు నీటిని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం తీసుకుంటుందని, నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు తగిన నీరు అందడం లేదని, ఏపీ అనధికారికంగా నీటిని ఉపయోగిస్తుందన్నది తెలంగాణ కంప్లైంట్. అటు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి హైడల్ పవర్ జనరేషన్ కోసం తెలంగాణ అనధికారికంగా నీటిని వాడుతుందని, ఇది ఏపీ సాగు తాగునీటి అవసరాలు దెబ్బతీస్తుందన్నది ఆంధ్ర ప్రభుత్వ వాదన. వీటికి తోడు ఎపెక్స్ కౌన్సిల్, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని రెండు వైపులా కంప్లైంట్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు గోదావరి నది నీటి వాటాలు, పంపకాలు, అభ్యంతరాలేంటో చూద్దాం. బచావత్ ట్రిబ్యునల్ 1960 ప్రకారం గోదావరి నది నీటిని ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటకలకు కేటాయించింది. విభజన చట్టంలో గోదావరి నీటి వాటాలపై స్పష్టత లేకపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య అపనమ్మకం పెరిగింది. తెలంగాణ 968 టీఎంసీ గోదావరి నీటిపై చట్టబద్ధమైన హక్కు కోరుతోంది. అయితే గోదావరి నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని, వీటిని బనకచెర్ల, పోలవరం లాంటి ప్రాజెక్టుల ద్వారా ఉపయోగించుకోవచ్చని ఏపీ వాదిస్తోంది. ఏపీ పోలవరం, గొల్లెపల్లి జలాశయం నుంచి రాయలసీమకు 200 నుంచి 400 టీఎంసీ గోదావరి నీటిని మళ్లించి బనకచెర్ల ప్రాజెక్టును చేపట్టిందని, ఇది తెలంగాణ జల హక్కులకు గండికొట్టిందని, విభజన చట్టం నిబంధనలు ఉల్లంఘించిందని తెలంగాణ ఆరోపిస్తుంది. అటు కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి గోదావరి ప్రాజెక్టులను జీఆర్ఎంబీ, ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా తెలంగాణ చేపట్టిందన్నది ఏపీ ఆరోపణ. విభజన చట్టం 2014 సెక్షన్ 85 ప్రకారం 2014లో కేఆర్ఎంబీ ఏర్పాటైంది. కృష్ణానదిలో నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ, హైడల్ పవర్ జనరేషన్ ను నియంత్రించడం దీని లక్ష్యం. 35 కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణను 2021 అక్టోబర్ 14 నుంచి చేపట్టింది. నీటి వాటాలపై ఎడతెగని పంచాయతీ నడుస్తూనే ఉంది. ఈ కేఆర్ఎంబీ నీటి వాటాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం లేకపోవడం, ఎపెక్స్ కౌన్సిల్ పై ఆధారపడడం, రెండు రాష్ట్రాలు చర్చలకు రెడీగా లేకపోవడం వంటి కారణాలతో ఆదేశాల అమలు కష్టంగా మారింది. అటు 2014లో విభజన చట్టం ద్వారా గోదావరి నది నీటి నిర్వహణ కోసం జీఆర్ఎంబీ ఏర్పాటైంది. ఇది 71 గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణను 2021 నుంచి చేపట్టింది. గోదావరిపై కొత్తగా చేపట్టిన ఏ ప్రాజెక్టుకైనా ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరని ఆదేశించింది. తెలంగాణ లేటెస్ట్ గా కంప్లైంట్ చేసిన బనకచెర్ల ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. సో గోదావరి నీటి వాటాలపై స్పష్టత లేకపోవడం, ట్రిబ్యునల్ లేని కారణంగా నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య జలజగడాలు పెరుగుతూ ఉండడంతో కేంద్రం పోషించబోయే పాత్ర చాలా కీలకంగా మారుతుంది. విభజన చట్టం 2014 సెక్షన్ 84 ప్రకారం కేంద్ర జలశక్తి మంత్రి, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఇది కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ నిర్వహణను పర్యవేక్షిస్తుంది, వివాదాలను పరిష్కరించాలి. 2016, 2020లో 2 సమావేశాలు జరిగాయి. కానీ నీటి వాటాలపై ఎలాంటి తుది నిర్ణయం రాలేదు. కృష్ణానది జల వివాదాల ట్రిబ్యునల్ 2 2023లో తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నీటి వాటాలు పరిశీలిస్తోంది. గోదావరి నీటి వాటాలపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఏపీ డిమాండ్ చేసినా ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. నిజానికి ఈ నీటి వాటాల పంపకం చాలా సున్నిత అంశంగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అది ఏ రాష్ట్రానికి ఇబ్బందిగా ఉన్నా సమస్యలు తప్పవన్న ఆలోచన కనిపిస్తోంది. వ్యూహాత్మక రాజకీయ సంబంధాలు కూడా కీలకంగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు తీరాలంటే కేంద్రం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఎపెక్స్ కౌన్సిల్ ను తక్షణం యాక్టివేట్ చేయాలన్న సూచనలు వస్తున్నాయి. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాలు తరచూ నిర్వహించడం, నీటి వాటాలపై తాత్కాలిక ఒప్పందాలు సమీక్షించడం వంటివి చేయాలన్నారు. రివర్ బోర్డులకు నీటి వాటాలు, ప్రాజెక్టుల అనుమతులపై స్పష్టమైన అధికారాలు ఇవ్వాలన్న వాదన పెరుగుతోంది.
ప్రస్తుతం బోర్డులు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ రాష్ట్రాలు పాటించకపోవడం కూడా సమస్యగా ఉందంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించి సమన్వయం సాధించడం కేంద్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యం. అంతేకాదు ఆర్టికల్ 262 ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956ని సవరించి శాశ్వత నీటి వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు అప్పిలేట్ అధికారం కల్పించాలన్న సూచనలున్నాయి. కృష్ణానదితో పాటు గోదావరి నీటి వాటాలపై కొత్త ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాలకు చట్టబద్ధ హక్కులు కల్పించాలన్నారు. జల వివాదాల పరిష్కారానికి నిష్పక్షపాతంగా వ్యవహరించడం, పర్మనెంట్ ట్రిబ్యునల్, రివర్ బోర్డుల బలోపేతం, సమగ్ర నీటి విధానం రూపొందించడం వంటి చర్యలతో జగడాలకు ఫుల్ స్టాప్ పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.